సో ఇప్పుడు మనం 1:8 నేర్చుకున్నాం, 1:2 నేర్చుకున్నాం, అలాగే 1:4 నేర్చుకున్నాం. ఇప్పుడు హయ్యర్ ఆర్డర్ డీమల్టీప్లెక్సర్ గురించి నేర్చుకుందాం. హయ్యర్ ఆర్డర్ డీమల్టీప్లెక్సర్ దాంట్లో భాగంగానే 1:32 డీమల్టీప్లెక్సర్ యూజింగ్ 1:8 డీమక్సెస్. ఓకే, సో దీన్ని ఎలా రియలైజ్ చేయాలో చూద్దాం. 1:8 డీమక్స్ అంటే ఇదొకటి 1:8 డీమక్స్ అంటే 8 అవుట్పుట్స్ y0, y1, y2 అలాగా y7 వరకు. ఇంకొక డీమక్స్ 1:8 ఇది కూడా. ఇది y8 నుంచి మొదలు పెడితే y8, y9 అప్ టు y15. ఇంకొక డీమక్స్ 1:8. సో ఇది y16 నుంచి y17 అప్ టు y23. నెక్స్ట్ ఇంకో డీమక్స్ 1:8 y24 నుంచి y31 వరకు. ఓకే, సో దిస్ ఈజ్ 1, దిస్ ఈజ్ 1, దిస్ ఈజ్ 1. ఈ 1 అలాగే ఈ 1 అలాగే ఈ 1 ఈ నాలుగిట్లని ఆపరేట్ చేయడానికి ఒక 2 to 4 డికోడర్ ఇద్దాం. ఒక 2 to 4 డికోడర్. 2 to 4 డికోడర్లో 2 ఇన్పుట్స్ ఇద్దాం, 4 అవుట్పుట్స్ వస్తాయి. సో 2 ఇన్పుట్స్ దీన్ని మనం ఈ నాలుగిట్లని కూడా 1 to 4 డీమక్స్కి ఇద్దాం. అంటే ఒక ఇన్పుట్ ఇస్తాం, 4 అవుట్పుట్లు వస్తాయి. సో ఇది డి ఇన్పుట్. ఓకే, ఇప్పుడు దీని సెలక్షన్ లైన్స్ 1:4 అంటే 1:2 ఈ 2 ఏంటంటే సెలక్షన్ లైన్స్ S0 S1. S0 S1 00 అయితే S0 S1 00 అయితే అవుట్పుట్ D0 అవుద్ది. 01 అయితే D1 అవుద్ది. 10 అయితే D2 అవుద్ది. 11 అయితే D3 అవుద్ది. సో 10 అయితే D2, 11 అయితే D3 అవుద్ది. సో ఇది ఈ D0 దీన్ని కనెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ అవుట్పుట్ Y0కి సెలక్షన్ లైన్స్ని బట్టి అడుగుతుంది. సో ఇది S0 S1 S2, S0 S1 S2. సో ఈ సెలక్షన్ లైన్స్ అన్నీ కూడా సేమ్ ఇంటర్ కనెక్ట్ అవుతాయి. S0 S1 S2, S0 S1 S2. సో ఈ డి ఇన్పుట్ సెలక్షన్ లైన్స్ 00 పెట్టినప్పుడు డి ఇన్పుట్ ఏమవుతుంది, దీనికి కనెక్ట్ అవుతుంది. సో ఈ డి ఇన్పుట్ D0 కనెక్ట్ అవుతుంది. సో అప్పుడు ఈ ఇన్పుట్ అనేది దీనికి వెళ్తుంది. ఇక్కడ సెలక్షన్ లైన్స్ 000 పెట్టామనుకో అప్పుడు ఇది Y0కి కనెక్ట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఇది కనెక్ట్ అయింది కాబట్టి ఈ 3 కనెక్ట్ అవ్వవు కాబట్టి ఇది డిసేబుల్ అయిపోద్ది, ఇది డిసేబుల్ అయిపోద్ది, ఇది డిసేబుల్ అయిపోద్ది. ఎందుకని సెలక్షన్ లైన్స్ 00 ఇచ్చినప్పుడు అవుట్పుట్ D0, రిమైనింగ్ ఏమి రావు. ఒకసారి ఒక అవుట్పుట్ వస్తుంది. ఏ అవుట్పుట్ వచ్చిందో అది కరస్పాండింగ్ 1:8 డీమక్స్ ఆన్ అయిన తర్వాత దాని కరస్పాండింగ్ అవుట్పుట్స్ వస్తాయి, రిమైనింగ్ ఏమి రావు. సో ఇది ఆన్ అయితే ఈ 3 ఆఫ్ అయిపోద్ది. సో ఎట్ ఎ టైం ఓన్లీ 1 డీమక్సే ఆన్ అవుతుంది. ఓకే, సపోజ్ 01 ఇచ్చాం. 01 ఇచ్చినప్పుడు ఏమవుద్ది, ఈ D1 కనెక్ట్ అవుతుంది. ఇలా ఇది కనెక్ట్ అయ్యి ఈ సెలక్షన్ లైన్స్ 0001 ఇస్తే ఆటోమేటిక్గా ఇది Y8 నుంచి కంటిన్యూ అవుతుంది అనమాట సెలక్షన్ లైన్స్ని బట్టి. సో అట్లాగా Y0 నుంచి Y7 వరకు. సో 00 ఇచ్చినప్పుడు Y0, 001 ఇచ్చినప్పుడు Y1, 010 ఇచ్చినప్పుడు Y2 అలా కంటిన్యూస్ వస్తుంది. ఎప్పుడైతే మళ్ళీ ఇక్కడ ఈ సెలక్షన్ లైన్స్ దీని సెలక్షన్ లైన్స్ మార్చామో S0 S1 01కి అప్పుడు ఇది ఆఫ్ అవుద్ది, ఇది ఆన్ అవుద్ది. కాబట్టి Y8 నుంచి Y9, Y10 అప్ టు Y15 వరకు వస్తుంది. మళ్ళీ సెలక్షన్ లైన్ 10 చేసామనుకో 10 చేసినప్పుడు D2 కనెక్ట్ అవుతుంది. అప్పుడు ఇక్కడ నుంచి అవుట్పుట్ ఇలాగ వస్తుంది. ఇప్పుడు ఈ సెలక్షన్ లైన్స్ S0 S1 00 ఇస్తే Y16, Y17 ఇలా కంటిన్యూషన్ వస్తుంది అనమాట. ఓకే, సేమ్ మళ్ళీ 11 ఇచ్చినప్పుడు ఇది దీనికి కనెక్ట్ అవుతుంది. అప్పుడు సెలక్షన్ లైన్స్ని బట్టి Y24, Y25, Y26 ఇలా వరుసగా Y13 వరకు వస్తాయి. సో డిపెండింగ్ ఆన్ ద ఫస్ట్ సెలక్షన్ లైన్స్ని బట్టి పర్టికులర్ డీమక్స్ ఆన్ అవుతుంది. సో బై ఫస్ట్ 1:4 డీమక్స్ బై ఫస్ట్ 1:4 డీమక్స్ బై ఫస్ట్ 1:4 డీమక్స్ ఈజ్ యూజ్డ్ టు ఎనేబుల్ 1:8 డీమక్స్ కరస్పాండింగ్ 1:8 డీమక్స్. ఓకే, సో ఇఫ్ S0 S1 ఈజ్ ఈక్వల్స్ టు 00 1:8 డీమక్స్
ఈజ్ ఆన్, రిమైనింగ్ ఆఫ్. ఓకే, రిమైనింగ్ ఆఫ్. ఎల్స్ S0 S1 ఈజ్ ఈక్వల్స్ టు 0 1, దెన్ 1:8 డిమక్స్ 2, ఇదేమో డిమక్స్ 1, డిమక్స్ 2 ఆన్, రిమైనింగ్ ఆఫ్, రిమైనింగ్ ఆఫ్. సిమిలర్లీ S0 S1 ఈజ్ ఈక్వల్స్ టు 1 0, డిమక్స్ 3 ఆన్, రిమైనింగ్ ఆఫ్. సిమిలర్లీ S0 S1 ఈజ్ ఈక్వల్స్ టు 1 1, డిమక్స్ 4 ఆన్, రిమైనింగ్ ఆఫ్. సో ఆన్ అయినప్పుడు ఆ కరస్పాండింగ్ అవుట్పుట్స్ వస్తాయి. ఇది డిమక్స్ 1, ఇది డిమక్స్ 2, ఇది డిమక్స్ 3, ఇది డిమక్స్ 4. సో ఈ విధంగా 1:32 డిమక్స్లో Y0 నుంచి Y31 వరకు అంటే 32 అవుట్పుట్స్ వస్తాయి. ఓకే, దిస్ ఈజ్ హైయర్ ఆర్డర్ డీమల్టిప్లెక్సర్. సేమ్ ప్రాసెస్తో 1:2 పెట్టుకోవచ్చు, 1:4 పెట్టుకోవచ్చు, 1:8 పెట్టుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మరి ముఖ్యంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యు అగైన్, బై బై.